పోలీసుల విచారణ జరుపుతున్నారు. మరొక వ్యక్తి సాయి చరణ్, నల్గొండ చెందినటువంటి సాయి చరణ్. ఎవరా సాయి చరణ్ అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం సాయి చరణ్, నవీన్, అదే విధంగా భార్గవి సోదరుడు, భార్గవి ఫాదర్ మహేష్, ఐదుగురిని రమేష్ కృష్ణని చంపేసిన తర్వాత మళ్ళీ ఆ బాడీని తీసుకొచ్చి నానమ్మకు చూపించి సంతృప్తి పరిచిన తర్వాత మళ్ళీ కారులో వేసి నల్గొండ, సూర్యాపేట అంతా తిప్పి అక్కడ పడేశారా? మొత్తం కూడా జరిగింది. గత 2 నెలల ముందే కూడా రెక్కి నిర్వహించడం జరిగింది. 2 నెలల క్రితమే చంపాలని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ నానమ్మ ఎప్పుడు కూడా వీళ్ళతో పాటు కూడా చర్చిస్తూ ఉండేది, మాట్లాడుతుండేది. ప్రతినిత్యం కూడా మనవరాలితో కూడా కుమిలిపోయేది. ఈ విధంగా చేసింది మనవరాలు. ఈ విధంగా ఆ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఆ పెళ్లి సంబంధాలని కాదని కూడా బయటి వ్యక్తితో ఈ విధంగా లేచిపోయి పెళ్లి చేసుకుందని అప్పటి నుంచి కూడా వాళ్ళ నానమ్మ ఈ విధంగా బాధతో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా వారు చంపిన తర్వాత కూడా నానమ్మ వద్దకు తీసుకొచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నానమ్మని సంతృప్తి పరచడానికే, నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడడానికి వారు తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. వారు మొత్తం బండరాళ్లతో కొట్టినట్టు కానీ ఎలాంటి అనవాళ్ళు లేదు. కేవలం వారు సాయంత్రం ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత కారులో ఎక్కించుకొని ఎవరైతే ఆ సోదరులు ఉన్నారో 2 సోదరులు కలిసి కూడా చేతులు పట్టుకొని గొంతు నలిమి కూడా చంపడం జరిగింది. ఎందుకంటే మనం ఆ డెడ్ బాడీ పై కూడా చూసినట్లయితే ఎలాంటి గాయాలు కూడా, కొట్టినటువంటి రక్తపు గాయాలు కానీ, కత్తిపోట్లు కానీ ఎలాంటి గాయాలు లేవు. కేవలం ఆ గొంతు నమిలి చంపినట్టు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా వచ్చిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద నానమ్మ బుచ్చమ్మ సూర్యాపేటలో ఉంటుంది. పాత సూర్యాపేటలో బుచ్చమ్మ ఉంటుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో నుంచి ట్రాప్ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. అయితే మహేష్ తరచుగా ఫోన్ చేస్తడానికి కూడా కారణం ఏంటంటే ఒక భూ వివాదం. ఈ కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు కాబట్టి అందులోనే భాగంగా తన భూమి సెటిల్మెంట్ లో భాగంగా కూడా అది అమ్మాలని గత 2 నెలల నుంచి కూడా తరచూ ఫోన్లు చేస్తున్నారు, ట్రాప్ చేస్తున్నారు. అదే కోణంలో కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూమిని అమ్మి పెడితే మరింత లాభం కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. అందులోనే భాగంగా స్వయంగా సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసి మాట్లాడుకుందామని పిలవడంతో కూడా వెంటనే హుటాహుటిన ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కారులో ఎక్కించుకోవడం జరిగింది. కారులో ఎక్కిన తర్వాత కూడా ఆ భార్గవి ఫాదర్, అదే విధంగా 2 అన్నదమ్ములు సాయి చరణ్, ఇదే విధంగా మహేష్, 5గురు కూడా తీసుకెళ్లి కూడా ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నలిమి కూడా చంపడం జరిగింది. ఆ తర్వాత డిక్కీలో వేసుకొని నల్గొండకు రావడం జరిగింది. నల్గొండ పానగల్ వద్ద కూడా మృతదేహాన్ని వేద్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత అక్కడ సబబు కాదని కూడా ఎప్పుడైతే చంపిన వెంటనే కూడా నానమ్మ వద్దకు వెళ్ళడం జరిగింది. నానమ్మకు చూపించిన తర్వాత కూడా ఆమె చంపినాం నానమ్మ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మృతదేహాన్ని నల్గొండ నుంచి కూడా ఇక్కడ పానగల్ పిల్లల మరి రోడ్లో ఉన్నటువంటి ఆ కాల్వ ప్రదేశం కూడా వేయడం జరిగింది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేదు. కేవలం గొంతు నలిమే చంపినట్లు కూడా తెలిసింది. ప్రస్తుతం 5గురు నిందితులు కూడా 5గురు కూడా పోలీసుల అదుపులోనే ఉంది. సాయంత్రం పోలీసులు 5గురులో నానమ్మ కూడా ఉందా? 5గురులో వాళ్ళ నానమ్మ కూడా ఉందా? అంటే నానమ్మకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విచారణలో ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది నానమ్మకు మృతదేహాన్ని చూయించాం, అక్కడికి వెళ్ళామని చెప్పారు. కానీ నానమ్మకు ఇందులో ఎలాంటి పాత్ర లేదని కూడా చెప్తున్నారు. కేవలం వారి ఫాదరు, 2 సోదరులు, ఆ భార్గవికి ఎవరైతే ఉన్నారో 2 అన్నలు, నాన్న, 3, అదే విధంగా మహేష్ అనే వ్యక్తి 4, ఒక 5వ వ్యక్తి సాయి చరణ్. సాయి చరణ్ కి దీనికి కారణం ఏంటి అనే కూడా జరుపుతున్నారు. ఫాదర్ మీద, 2 సోదరుల మీద క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మహేష్ విషయంలో, సాయి చరణ్ విషయంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా చంపిన తర్వాత నానమ్మ వద్దకు తీసుకువెళ్లి చూయించింది మాత్రం ఆ పోలీసుల విచారణలో కూడా తెలిసిందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ రమేష్, సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్య కేసులో నాన్నమ్మ, భార్గవి నాన్నమ్మ ప్రమేయం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. భార్గవి నాన్నమ్మే మనవళ్లను, కొడుకును ఉసుగొలిపినట్టుగా తెలుస్తుంది. కృష్ణను చంపేయాలని ఉసుగొలిపినట్టుగా తెలుస్తుంది. అందుకే కృష్ణను చంపిన తర్వాత మృతదేహాన్ని వాళ్ళ నాన్నమ్మ బుచ్చమ్మ కూడా చూపించారని చెప్తున్నారు. దీనిపై కూడా ఇంకా విచారణ జరుపుతున్నారు పోలీసులు. భార్గవి ఆర్టీవీతో మాట్లాడారు. ఒకసారి భార్గవి ఏం మాట్లాడారు చూద్దాం. 6 months బ్యాక్ మేము పెళ్లి చేసుకున్నాం. August 7కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. క్యాస్ట్ ఫీలింగ్ తోనే వాళ్ళు ఎస్సీ మనం ఎట్లా చేసుకుంటామని చెప్పి చాలా ఇది చేసిర్రు. అయినా కూడా నాకు అట్లా ఏం లేదు, నాకు అతనంటేనే ఇష్టం అని చెప్పి నేను గట్టిగా ఉండి నేను పెళ్లి చేసుకున్నా బంటిని. నీకు ఎలా పరిచయం బంటి? ఎలా పరిచయం? మా అన్నయ్య ద్వారా నాకు పరిచయం. ఒకసారి నా ఇంటికి తీసుకొచ్చిండు బంటిని. అట్లా నాతో బంటి మాట్లాడడం జరగడంతో పరిచయం. పెళ్ళైనాక మీ పేరెంట్స్ నీతో మాట్లాడడం జరిగింది, మళ్ళీ ఇంటికి రావడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి చేయలేదు? లేదు, ఏం చేయలేదు. కానీ మమ్మీ ఒక్కొక్కసారి మాట్లాడింది అంతే, ఇంకెవరు మాట్లాడలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు బంటి కూడా
ఏమన్నారు మీకు? బంటి మీ అన్నయ్య మా అన్నయ్య మీరు ఎట్లా ఉంటారు ఏంది, నేను చూస్తాను, మిమ్మల్ని చంపుతాను బంటి, నేను ఖచ్చితంగా చంపుతా, చూడు నువ్వు ఎట్లుంటావో చూస్తా అని చెప్పి నన్ను బెదిరించిండు, బంటిని బెదిరించిండు. ఎక్కడ ఇది జరిగింది? స్టేషన్ లోనే అన్నాడు, మీరు ఎట్లుంటారో చూస్తా నేను కూడా అని చెప్పి. ఏమనుకుంటున్నారు ఈ రోజు జరిగినటువంటి ఘటన ఎలా జరిగింది, ఎవరు చేసి ఉంటారని అనుమానం? ఖచ్చితంగా మా ఫ్యామిలీ వాళ్ళే పైసలు ఇచ్చి చేపిచ్చిర్రు. ఆ బైరు మహేష్ ఆయనతోనే పిలిపించి ఇట్లా చేసిర్రు. నాలాగా ఏ అమ్మాయికి జరగకూడదు. ఇప్పుడు చేసిన వాళ్ళ భార్యలు కూడా అట్లనే కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ ఏం జరిగింది? వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇట్లా ఎట్లా అయింది, ఏ టైంకి పోయిర్రు అని చెప్పి అడిగిర్రు. మా మామయ్య అక్కడనే పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. నేను అసలు ఏం జరిగింది, ఏ సమయానికి ఫోన్ వచ్చింది, ఇంతకు ముందు గతంలో ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయా, నిన్ననే వచ్చిందా, అసలు ఏం జరిగింది? ఫస్ట్ మాకు పెళ్ళైనాక 2 months కు ఏమో ఒక 1 month దాకా రోజు ఫోన్ చేసేది, కానీ బంటి మాట్లాడకపోతుండే. ఆయనతో మనకి ఉండదు కదా, గొడవలు కదా అని చెప్పి మాట్లాడకపోతుండే. ఒకరోజు నాకు చెప్పిండు ఇట్లా ఇట్లా ఊకే ఫోన్ చేస్తుండు, మరి ఎందుకో ఏమో, వాళ్ళకి మనకి పడదు, మరి ఎందుకు ఫోన్ చేస్తుండో ఏమో అని చెప్పి అంటే మాట్లాడకలే వదిలే అని చెప్పి నేను అన్నా. తర్వాత ఇంకా ఒకరోజు కాల్ లిఫ్ట్ చేసి అట్లా మాట్లాడడం జరిగింది. ఇట్లా మాట్లాడుకుంటే రోజు మాట్లాడిర్రు. ఇట్లా ల్యాండ్ విషయం అని చెప్పి, ఇట్లా నార్మల్గా పైసలు ఇప్పియడం అని చెప్పి ఏదో ఒకటి చెప్పి రోజు కాల్ మాట్లాడడం, బయటికి పిలిపించుకోవడం, అట్లా మంచిగా మాట్లాడి అట్లా చేసి ఇట్లా చేసిర్రు. ఎవరు ఆ వ్యక్తి, ఎవరు ఫోన్ చేసిన వ్యక్తి? బైరు మహేష్ ఎవరు అతను? బైరు మహేష్ తాళగడ్డలో ఉంటాడు అంట. ఇంతకు ముందు బంటికి వీళ్ళకి గొడవలు ఉండే అంట, అంతే. అంటే పోలీసులు కూడా చెప్తున్నారు గతంలో కూడా బంటిపై కూడా కేసులు ఉన్నాయి, ఆ పాత గొడవలు ఈ కక్షలే కారణం అని కూడా పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత గొడవలు కక్షలు కారణం అనుకుంటారా, లేకపోతే మీరు ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు హత్య జరిగిందని? లేదు, పాత కక్షలు అయితే ఏం కాదు, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి అట్లా చేసిండ్రు. నిన్న సాయంత్రం 5 గంటలకు కాల్ వచ్చింది, ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ ఎవరికి చెప్పడం జరిగింది? ఇంట్లో నుంచి ఇట్లా వెళ్ళాను, ఎప్పటి వరకు వెయిట్ చూస్తుంది? 3 o'clock వరకు వెయిట్ చేసిన నేను. నైట్కి 3 o'clock వరకు వెయిట్ చేసి మా వదినకు ఫోన్ చేసిన. వదిన తర్వాత ఒకతే ఉందని చెప్పి నాకు పిన్ని వాళ్ళకి ఫోన్ చేసింది. పక్కన పిన్ని వాళ్ళు ఉంటారు, నన్ను తీసుకొని వెళ్ళిర్రు. ఏం కాదులే, వస్తాడులే, ఎప్పుడు ఇట్లనే పోతాడు కదా అని చెప్పి మేము అనుకున్నాము. కానీ ఇట్లా జరుగుతుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే అసలు. పెళ్ళైనాక మీ పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎప్పుడన్నా మీరు వెళ్ళడం కానీ రమ్మని కానీ చెప్పడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు. మా డాడీ ఇంతవరకు నాతో మాట్లాడలే, మా అన్నయ్య వాళ్ళు మాట్లాడలే. వాళ్ళు అసలు వస్తే నువ్వు ఒకదానివి రా, లేకుంటే అట్లే ఉండు అని చెప్పి అన్నారు. నేను రానని చెప్పిన వాళ్ళకి. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే అది గలీజ్ పేరు, నాకు వద్దు. ఆల్రెడీ నేను ఒకటి పెళ్లి చేసుకున్నా, నాకు ఆయనే కావాలి, కష్టమైన సుఖమైన నేను ఆయనతోనే ఉంటా అని చెప్పి చెప్పిన వాళ్ళకి. ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? నెకర్కల్లో చేసుకున్నాం. ఎలా ఉంటున్నారు, ఎలా జీవితం గడుస్తుంది 6 నెలల పాటు కూడా? మేము చాలా బాగుంటుండే, అసలు చాలా మంచిగా చూసుకుంటాడు నన్ను. నేను ఉండలేకపోతా, ఖచ్చితంగా నాకు జరిగినట్టే వాళ్ళకు కూడా జరగాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఇంట్లో నుంచి ఇట్లా వెళ్ళిపోయింది కదా, తెల్లవారి 3 గంటల వరకు కూడా వెయిట్ చేసింది కదా, మీకు ఎప్పుడు తెలిసింది, ఎవరు చెప్పారు? అసలు ఆయన లేడు అని చెప్పి నేను అసలు పడుకోలేదు. మార్నింగ్ 7 o'clockకి నాకు ఒక పోలీస్ ఫోన్ చేసి ఇట్లా అడిగిండు, ఇట్లా బంటి ఏ కలర్ డ్రెస్ వేసుకుండు, ఆయనకి బైక్ ఉందా, సంథింగ్ ఆయనకి హెయిర్ కట్ చేయించుకుందా అని చెప్పి అడిగితే అవును అని చెప్పి నేను అన్ని చెప్పిన తర్వాత ఎందుకు అని చెప్పి నేను అడిగితే వాళ్ళు చెప్పలేదు. మళ్ళీ అడిగిన ఎందుకు అని అంటే సరే మళ్ళీ కాల్ చేస్తాం మేము అని చెప్పి కట్ చేసిరు వాళ్ళు. మీరు ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా? మా ఫ్యామిలీ పై ఖచ్చితంగా. గతంలో ఏమన్నా బెదిరింపులు కానీ విధంగా రావడం కానీ వచ్చాయా? మా అన్నయ్య బెదిరించిండు, ఊర్లోకి వచ్చినప్పుడు తిట్టడం, ఎట్లా పడితే అట్లా అనడం, అట్లా చాలా జరిగినాయి. మీరు ఎంతమంది? మీ అన్నయ్య? 2 అన్నయ్యలు, నేను. ఎంతవరకు చదువుకుంటారు? పెద్దన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, చిన్నన్నయ్య డిగ్రీ 3rd year, నేను 2nd year డిగ్రీ కంటిన్యూ చేస్తున్నా. నిజంగా దారుణమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న పనికి ప్రతిరోజు కూడా అతని ఎలా ఉండేది మీతో, కానీ ఏం మాట్లాడేది ఇక్కడ అంటే సూర్యాపేట నుంచి ఎట్లా మీ జీవితం ఎట్లా గడిపేది రోజు? చాలా మంచిగా చూసుకుంటే నన్ను. నేను ఖచ్చితంగా ఉండలేనేమో అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే గతంలో మనం మిర్యాలగూడలో చూడడం జరిగింది. అమృత ప్రణయ్ కూడా సేమ్ ఇలాంటి ఇష్యూనే జరిగింది. ఆ అమ్మాయి కూడా మొత్తం న్యాయ పోరాటం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. మీరేం చేయకూడదు? ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను. శిక్ష పడే వరకు నేను వాళ్ళకి పోరాటం చేస్తా ఖచ్చితంగా. నా బంటికి ఎట్లా అయిందో వాళ్ళకు కూడా అట్లే కావాలి, వాళ్ళకు ఉరి శిక్ష కావాలి అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కానీ మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్నారు, అంతా కూడా కలిసే ఉంటున్నారు, మళ్ళీ ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళకి క్యాస్ట్ వేరే అంట. క్యాస్ట్ మనదైతే ఇస్తాం, అది ఎవరైనా సరే అంట. ఎవరైనా సరే అంటే వాళ్ళు మంచిగా చూసుకోవాలి కదా. ఫస్ట్ నాకు నచ్చాలి కదా, వాళ్ళకి నచ్చితే సరిపోతుందా? వాళ్ళైతే ఉండరు కదా వాళ్ళ దగ్గర, నేను ఉండాలి కదా. నాకు నచ్చిందే నేను పెళ్లి చేసుకున్నా. అంటే నువ్వు ఇంట్లో లవ్ చేసినప్పుడు, ప్రేమించుకున్నప్పుడు మీ పేరెంట్స్కి ఇట్లా చెప్పడం జరిగిందా, నేను ఇట్లా బంటిని లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటాను? ఇంట్లో తెలిసినప్పుడు చెప్పిన, నేను అవును చేస్తున్నా అని చెప్పిన తర్వాత ఇంకా 2 years తర్వాత నెక్స్ట్ ఇంకా పెళ్లి చేద్దాం అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయితే నేను చేసుకోను అని చెప్పి సూసైడ్ చేసుకోవడం సంథింగ్ అట్లా టాబ్లెట్స్ వేసుకోవడం అన్నీ జరిగినాయి. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకా నేను బయటకు వచ్చేసిన, పెళ్లి చేసుకున్నా. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ప్రధానంగా? నాకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగకూడదు. ఎంత బాధాకరం అంటే నేను ఇది భరించలేకపోతున్నా. బంటి కుటుంబ నేపథ్యం ఏంది? వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు మీ అత్త మామలు కానీ వాళ్ళ ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఉన్నదే ఒక్క ఆయన, మంచిగా అందరికి ధైర్యం. బంటి అంటే బంటి ఒక్కరేనా? కుటుంబంలో ఒక్కడే? ఇంకొక ఆయన కూడా ఉన్నారు. బంటి ఉన్నారు ఇక్కడ? మీ అత్త మామలు ఉన్నారా? అత్తయ్య లేదు, మామ